ఏంటి చిటికలేస్తున్నా? చిన్నాన్న ఇందాక ఏమన్నారు? నా గురించి జాన్సమ్మకి చెప్పబోతున్నారా? చెప్పండి చెప్పండి, బ్రహ్మాండంగా పోయి చెప్పండి. మహా అయితే ఏం జరుగుతుంది? ఒకటి, నన్ను ఆవిడ మనవరాలు అని సంతోషంగా ఒప్పుకుంటారు, లేదంటే బయటికి పో అని నన్ను తరిమేస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఆవిడ నా మీద ప్రాణాలే పెట్టుకున్నారు. ఆ తర్వాత నేనే ఏదో ఒకటి చేసి జాన్సమ్మ మనసు మార్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాను. కానీ మీ కథ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏం కదా చెప్తావు నువ్వు? చెప్పినా ఏమర్థమవుతుంది? ఏమవుతుందా? చిన్నాన్న, ఏంటి చిన్నాన్న మీరేదో మంచి వాళ్లలాగా మాట్లాడుతున్నారు? ఎన్ని ఫ్రాడ్లు చేశారు, అది కూడా ఎవరితో కలిసి? ఆ కాళోజీనాథ్తో కలిసి. ఏంటి కాళోజీనాథా? నేను తనని కలిసిందే లేదే. బా, సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు చిన్నాన్న. కోపం తెప్పించేలా కామెడీ చేయకండి. ఇది చూడండి, ప్రూఫ్ కూడా పెట్టుకున్నాను. అవును, ఆ ఝాన్సీదేవికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది, ఇంకా చావడం ఖాయమని ఏదేదో చెప్పేశావు. బతికేసింది కదయ్యా, దానికి అసలు చావే లేదు దొరా. అంత తొందరగా దాని ప్రాణాలు పోవన్నా? ఆ ఝాన్సీ ప్రాణాలు తీయటానికే పుట్టాడు ఈ దొర. చిన్నాన్న, అబ్బా ఇంత గాలి వేస్తుంది, కానీ మీకు మాత్రం ఇంతలా చెమటలు పడుతున్నాయి. బంగారే, వద్దు బంగారే. ఇది మాత్రమే కాదు చిన్నాన్న, మీరు గుడికి తీసుకెళ్లి జాన్సమ్మని చంపాలనుకున్నది, టెండర్ కాళోజీనాథ్కి అప్పగించాలనుకున్నది, మా అత్తని మోసం చేసి ఆస్తి రాయించుకోవాలనుకున్నది కలిపి మీరు చేసిన అన్ని ఫ్రాడ్ పనులు లిస్ట్ వేసి ఎవిడెన్స్ కూడా పెట్టుకున్నాను. ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ వచ్చాననుకోండి, బా మీరు మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబం గతి అదో గతే. తర్వాత ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది. అది కానీ రిలీజ్ అయ్యిందే అనుకోండి, జాన్సమ్మ మాత్రమే కాదు, మీ భార్య పిల్లలు కూడా అందరూ ఊసి మిమ్మల్ని ఇంట్లో నుంచే తరిమేస్తారు. దేని గురించి చెప్తుంది? ఓ, ఇంకా తెలియలేదా? ఆ పిన్ని విషయం, అదే అమలాపురం పిన్ని మ్యాటర్. బా, చెమటలు కారిపోతున్నాయే. బంగారే వద్దు, తర్వాత నేను. పాపం అమృత పిన్నికి కూడా తెలియదు కదా, ఆవిడ మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారు, ఆవిడకి పోయి ఇంత ద్రోహం చేశారు. మీకు కొంచెం కూడా అసహ్యంగా లేదా? సరే, ఇప్పుడే నేను వెళ్ళి ఆధారాలతో సహా కుండ బద్దలు కొట్టి మీకు రెండు ఫ్యామిలీస్ అని చెప్పనా? బంగారే వద్దు బంగారే. చిన్నాన్న నోరు మాత్రమే వద్దు వద్దు అని చెప్తుంది, కానీ సౌండ్ అసలు బయటికే రావడం లేదు. ఓ, వర్డ్స్ స్టక్ అయ్యిందా? ఓకే ఓకే, గొంతు దాటి బయటికి రానుంటుందా? అవును, బంగారి నాన్న శేషరత్నమే. నేను జాన్సమ్మ సొంత రక్తం, ఆవిడికి వారసురాల్ని. నేనే నా కుటుంబాన్ని ఒక్కటి చెయ్యాలి అని పోరాడుతున్నాను. దీనికి మధ్యలో మీరొచ్చి గొడవ చెయ్యాలని చూశారనుకోండి, మామూలుగా ఉండదు. జాన్సమ్మ తుపాకీ గుర్తుందా? ఉంది బంగారే. లేదు 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 లేదు, నేను నీ గురించి ఒక్క విషయం కూడా నా నోటితో చెప్పను. ప్రామిస్?
ప్రామిస్గా ఆ దేవుడి సాక్షిగా నేను ఇది చెప్పను. నువ్వు కూడా ఇది చెప్పకూడదు బంగారి. చూద్దాం, కానీ నేను మాట తప్పను. హ, మాట ఇస్తే నిలబెట్టుకుంటాను. ఆ, ఆ, నేను చెప్పాలా చెప్పకూడదా అనేది మీ చేతిలోనే ఉంది. ఆ, ఆ. ఈ నిజం కానీ మీ ద్వారా బయటికి కానీ వచ్చిందో లేదు, ఈ నిజం వేరే ఎవరి ద్వారా బయటకొచ్చినా జాన్సమ్మ చేతిలో మీ గురించి నా దగ్గరున్న మొత్తం ఎవిడెన్స్ ఉంటుంది. హ, ఆ తర్వాత జాన్సమ్మ తుపాకీ తీసి తలలో తల మధ్యలో పెట్టి బుల్లెట్ దించేస్తారు. హ్మ్, చూసుకోండి. ఇక మీద మీరే నాకు బాడీగార్డ్. వస్తాను. ఈ బంగారి ఝాన్సీ కంటే పవర్ఫుల్ గా ఉందే. ఊరికే అలా బెదిరించదు, చెప్పినట్టే చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండర్రా దొరా. కొద్దిసేపట్లోనే ఒళ్ళంతా చెమటలు పట్టించేసిందే. మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకుంటే ఇది మొత్తం జాతకం చేతిలో పెట్టుకునుందే. మన గురించి ఇంకా ఏ విషయాలు తెలిసాయో ఏంటో. ఆహా, దీంతో పెట్టుకోకూడదురా అసలు. అమ్మా, బంగారి, రా బంగారి, కూర్చో. ఏమైనా తింటావా? టీ తీసుకురానా? తినడం అంతా పక్కన పెట్టు. నేనొక్క ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నువ్వు భయపడకూడదు చెప్తున్నాను. ఏంటి? నేను నీ కూతురునని ఆ దొరబాబు చిన్నానున్నారు కదా, ఆయనకి తెలిసిపోయిందమ్మా. ఏమంటున్నావే? ఎలాగా? ఎలాగో మన మీద డౌట్ ఉంది కదా, అందుకే స్పైని పెట్టి మరీ చాలా రిస్క్ చేసి కనిపెట్టారు. సరే, నువ్వెళ్ళి నాకు దోశ వేసిరా అమ్మా, మంచి క్రిస్పీ గీ రోస్ట్. పోమ్మా. అక్క, ఏంటక్కా? అతను చాలా డేంజరస్ కదక్కా. అతనికి తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదక్కా. ఇక మనం అయిపోయాం. అతను నిన్ను ఆ ఇంటి నుంచి తరిమేస్తారు చూడు. అలాంటిదేం జరగలేదులే. ఎలా చెప్తున్నావే నువ్వు? అమ్మా, మనకిది ఒక్కటే వీక్నెస్, కానీ అతనికి అలా కాదు. అతనొక క్రిమినల్ అమ్మా. అతని గురించి మొత్తం ఎవిడెన్స్ నా దగ్గరుంది. దొరబాబు చిన్నాన్న నా గురించి జాన్సమ్మకి చెప్తే నేను అతని గురించి చెప్పనా? అంటే క్రిమినల్ కదా, కాస్త బ్రెయిన్ ఎక్కువ ఉంది. ఇక మీద మనల్ని నేరుగా ఎదుర్కోలేడు. ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు.